అదిగోండి మిత్రమా, చూడండి ఒకసారి స్వామివారిని ఎంతో అద్భుతంగా ఊరేగింపుతో తీసుకొచ్చి ఎంతో కోలాహలంగా హారతులిస్తూ భక్తులందరికీ కన్నుల పండుగగా చూపిస్తున్నారు. కోలాట నృత్యాలతో, మంగళ వాయిద్యాలతో స్వామివారిని చాలా చక్కగా ఊరేగింపు సేవ చేశారండి. చూస్తున్నారా? చూడండి, ఒకసారి దర్శించుకోండి. మీకు కూడా చూపించామని అదిగో స్వామివారికి హారతిస్తున్నారండి. ఒకసారి గుడి చుట్టూరా ప్రదక్షిణం చేసి కోలాటాలతో అలా తీసుకొని వచ్చి ఒక్కసారి కుంభహారతి ఇస్తున్నారండి. దర్శించుకున్నారా మీరు కూడాను? అలా ఇప్పుడు స్వామివారిని లోపలికి తీసుకొస్తారనమాట. ఇప్పుడు ద్వారం దగ్గర ఉన్నారు ఒక ఒక గంట సేపు అనమాట. అలా స్వామివారిని చుట్టూరా మంగళవాయిద్యాలతో చక్కగా ప్రతి ఇంటి వారు హారతులు ఇస్తూ స్వామివారికి వారింటి ముందుకు తీసుకురాగానే స్వామివారిని దర్శించుకొని అక్కడి ప్రజలందరూ చాలా ఆనందంగా అద్భుతంగా హారతి తీసుకున్నారండి. ఇదిగో ఇంకాసేపట్లో స్వామివారిని మరలా గుడిలోకి తీసుకొని వస్తారు. చూస్తున్నారా? స్వామివారు ఎంత అందంగా కూర్చొని ఉన్నారు అమ్మవార్లతో. అర్చక స్వాములు వారు అర్చన చేస్తూ ఉన్నారండి. ప్రతి ఇంటి వారు స్వామివారికి ధూపదీప నైవేద్యాలు చూపించారు. అలాగే అదిగో చూడండి ఒకసారి స్వామివారిని చిన్నగా లోపలికి తీసుకొని వస్తున్నారండి. అద్భుతమైన పాటలతో, నృత్యాలతో, కోలాటాలతో స్వామివారి ఊరేగింపు చాలా అద్భుతంగా సాగిందండి. వైకుంఠంలో ఉన్నామా అన్నంత ఆనందం అనిపించిందండి. వాయిద్యాలు చూడండి చక్కగా, ఒకసారి వినండి.